హలో ఎవ్రీవన్, ఈరోజు ఎంతో రుచికరమైన పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక ఉల్లిపాయ 2 టమాటాలు తీసుకోండి. వాటిని ఇలా ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. ఆ తర్వాత మిక్సీ సిద్ధం చేసుకోండి. దాని తర్వాత ఒక ప్యాన్ తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత జీడిపప్పు గింజలు ఒక బౌల్లోకి తీసుకుని అవి కూడా ఇందులో వేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు అవి కూడా తీసుకుని ఇందులో వేసుకోవాలి. తర్వాత బాగా వేగనివ్వాలి. ఆ తర్వాత కొత్తిమీర కట్ చేసుకుని ఒక బౌల్లో రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత పన్నీర్ ముక్కలు 250 గ్రామ్స్ తీసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత మిక్సీలో వేసుకొని దాన్ని పేస్ట్గా చేసుకోవాలి ఈ విధంగా. ఆ తర్వాత ఇంకొక అదే ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసుకుని లైట్గా దాంట్లో సాజీరా వేసుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని అందులో వేసేసుకోవాలి. దాని తర్వాత దాన్ని కొంచెం బాగా కలుపుకోవాలి మొత్తం వేసుకుని. తర్వాత 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి. దాని తర్వాత మనకి పసుపు వేసుకోవాలి తగినంత, లేదా చిటికెడు పసుపు వేసుకోవాలి అందులో. తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కారం కూడా వేసుకోవాలి. మీకు కారం తక్కువ తిన్నట్టయితే తక్కువ వేసుకోండి, ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. ఆ తర్వాత బాగా కలుపుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత కస్తూరి మేతి బయట మీకు కిరాణా షాప్లో దొరుకుతుంది, దాన్ని వేసుకోవచ్చు రుచి కోసం. ఆ తర్వాత పైనుంచి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. తర్వాత బాగా కలుపుకోవాలి. అది డ్రై అవ్వకుండా కొద్దిగా లైట్గా ఆయిల్ వేసాం. తర్వాత ఉప్పు వేసుకోవాలి తగినంత. బాగా కలుపుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం మిక్సీలో ఏదైతే పేస్ట్ వేసుకున్నామో అందులోనే కొంచెం వాటర్ పోసుకుని ఆ బౌల్లో తీసుకున్నాం. అది వాటర్ పోసుకోవచ్చు, లేదా నార్మల్ వాటర్ కూడా మీరు వేసుకోవచ్చు. దాన్ని బాగా కలుపుకోవాలి. మనకి గ్రేవీ అనేది వస్తుంది అన్నమాట దీనికోసం. ఆ తర్వాత రెడీ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని 250 గ్రామ్స్ ఏదైతే తీసుకున్నామో అవి మొత్తం వేసేసుకోవాలి. ఆ తర్వాత బాగా కలుపుకోవాలి. ఈ బాగా సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా 2 టీ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే రుచి అనేది వస్తుంది. అంతే, ఎంతో రుచికరమైన పన్నీర్ కర్రీ రెడీ. ఆ తర్వాత గార్నిష్ కోసం లైట్గా కొత్తిమీర వేసుకుని ఇట్లా గార్నిష్ చేసుకోవాలి. అండ్ అట్ లాస్ట్ సిమ్లో పెట్టి ఉడికించేసుకున్నాక ఫినిష్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, పన్నీర్ కర్రీ రెడీ. ఇట్లాంటి అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్స్ టు క్రేజీ ఛానల్.